హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ హెలికాప్టర్ మనీ. హెలికాప్టర్ మనీ అంటే చాలామంది అమాయకుల్లాగే నేను కూడా మనందరి కోసం గవర్నమెంట్ ఏమన్నా హెలికాప్టర్లోంచి డబ్బులు పడేస్తుందేమో అనుకున్నాను. అలా చేయరని తెలిసింది. మరేం చేస్తారో ఇక లేట్ చేయకుండా తెలుసుకుందామా? అసలు ఈ హెలికాప్టర్ మనీ అంటే ఏంటి, దీన్ని మొదటగా ఎవరు ప్రస్తావించారో చూద్దాం. హెలికాప్టర్ మనీని మొట్టమొదటిసారిగా 1969లో ప్రఖ్యాత నోబెల్ బహుమతి విజేత శ్రీ మిల్టన్ ఫ్రెడ్మెన్ గారు ది ఆప్టిమమ్ క్వాంటిటీ ఆఫ్ మనీ అనే పేపర్లో ఈ వాక్యాన్ని వాడారు. ఏదైనా ఒక దేశ ఆర్థిక వ్యవస్థ చేజారినప్పుడు అక్కడి ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తుంది. మరి ఆ ప్రజల కొనుగోలు శక్తిని పెంపొందించడానికి అక్కడి ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా డబ్బును పంపిణీ చేసి తద్వారా ఆ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నమే ఈ హెలికాప్టర్ మనీ అంటే. అది సరే, ఇప్పుడు అందరూ ఈ హెలికాప్టర్ మనీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత ప్రమాదకరమైన సమస్య కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ కారణంగా చాలామంది ప్రజలకు చేయడానికి పని లేదు, ప్రభుత్వం దగ్గర ఇవ్వడానికి డబ్బులు లేవు. మరి ఏం చేస్తే బాగుంటుంది అని అటు కేంద్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తుండగా ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్లో మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు ఈ హెలికాప్టర్ మనీ గురించి ప్రస్తావించారు. ఆయన అభిప్రాయంలో క్వాంటిటేటివ్ ఈజింగ్ ద్వారా మన దేశ జీడిపిలోని 5% రాష్ట్రాలకు ఇస్తే రాష్ట్రాల పరిస్థితి కొంచెం మెరుగవుతుందని ఆయన భావించారు. మధ్యలో ఈ క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటే ఏంటి? క్వాంటిటేటివ్ ఈజింగ్ లేక క్యూఈఈ మరియు హెలికాప్టర్ మనీల లక్ష్యం ఒక్కటే, అది ప్రజల్లోకి డబ్బును తీసుకువెళ్ళడమే. కానీ వాటి మార్గాలే వేరు. క్యూఈలో సెంట్రల్ బ్యాంక్ అంటే మన దేశంలో ఆర్బీఐ అన్నమాట. ఆర్బీఐ డబ్బును ముద్రించి ఆ డబ్బును గవర్నమెంట్ యొక్క బాండ్స్ లేక సెక్యూరిటీస్లో దీర్ఘకాలిక పెట్టుబడులను పెడుతుంది. తద్వారా గవర్నమెంట్కి డబ్బును ఇస్తుంది. అంటే మన వాడుక భాషలో గవర్నమెంట్కి ఆర్బీఐ అప్పుగా ఇస్తుంది. కానీ హెలికాప్టర్ మనీ అలా కాదు. ఒక్కసారి ఆర్బీఐ డబ్బును ముద్రించి ఆ డబ్బును ఉచితంగా గవర్నమెంట్కి ఇస్తుంది. అంటే ఏ బాధ్యత అప్పు లేకుండా అన్నమాట. మరి ఇలా చేస్తే దేశానికి లాభమా అంటే, వెనిజులా మరియు జింబాబ్వే లాంటి దేశాలు ఏ హద్దు లేకుండా డబ్బును ముద్రించి ఆ డబ్బును ప్రజల్లోకి అవసరం ఉన్నా లేకున్నా తీసుకెళ్లాయి. ఇలా చేయడం ద్వారా వారి కరెన్సీకి ఇప్పుడు ఏ విలువ లేదు. కనీసం తినడానికి తిండి కూడా లేక ఈ దేశాలు అల్లాడిపోతున్నాయి. అసలు ఈ హెలికాప్టర్ మనీ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ప్రజల్లోకి డబ్బును తీసుకువెళ్ళి తద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెంచి ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడమే. ఓకే, డబ్బులు పంచాక ప్రజలు కొనుగోలు చేయకపోతే మరి పరిస్థితి ఏంటి? ఒక సర్వే ప్రకారం ఉచితంగా డబ్బును ప్రజలకు పంచాక 50 నుంచి 60% ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది అని. అంటే 50 నుంచి 60% ప్రజలు కొనుగోలు చేస్తారు. తద్వారా ఆ దేశ జీడిపి పెరుగుతుంది. ఏది ఏమైనా ఫ్రెండ్స్, ఈ హెలికాప్టర్ మనీ అనేది 2 వైపుల పొదును కలిగిన కత్తి లాంటిది. అది వాడటం రాకపోతే ఆ దేశ పరిస్థితి మరో జింబాబ్వే, వెనిజులా లాగా తయారవుతుందని వేరే చెప్పక్కర్లేదుగా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.